నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నూకల నివాసంలో కేటీపీఎస్ డ్రైవర్లు పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావును మర్యాదపూర్వకంగా కలిసిన కేటీపీఎస్ డ్రైవర్లు. కేటీపీఎస్ లో గత 15 సంవత్సరాలుగా డ్రైవర్లుగా పనిచేస్తున్న కార్మికులు వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆర్టిజన్ ఉద్యోగాలు ఇవ్వకుండా కేటీపీఎస్ యాజమాన్యం మాకు అన్యాయం చేసిందని, మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నూకల రంగారావుని కలిసి ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి బట్టి దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కేటీపీఎస్ డ్రైవర్లు రంగారావును కోరడం జరిగింది. రంగారావు మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా కష్టపడుతున్న మీ గురించి శాసనసభ్యులు సాంబశివరావుకి, మంత్రి బట్టికి దృష్టికి తీసుకువెళ్తా కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమర్రాజు, విజయ్, రాంబాబు, సోమయ్య, కేటీపీఎస్ డ్రైవర్లు అబ్దుల్, శ్రేణు, రామరాజు, రమేష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందులో 100 ఇక్కడే ఉన్నాం. ఇక మిగతా చిన్న చిన్న స్టేషన్లు విద్యుత్ సౌదాలు ఇప్పుడు డైరెక్టర్లకు, సీఎండీకి, వీళ్ళకి బండ్లు నడిపే డ్రైవర్లకి ఏమో వాళ్ళని ఒక సొసైటీలో పెట్టి వాళ్ళకి ఆర్టిజన్ ఇచ్చారు. వాళ్ళకి ఆర్టిజన్ ఇచ్చారు. అంటే మరి మేము ఆర్టిజన్లో మేము పనికి రాము అంటే వాళ్ళని ఇట్లా డైరెక్ట్ మేము అడగడానికి అవకాశం లేకుండా వాళ్ళకి ఏదో ఒక సొసైటీలో వాళ్ళని చేర్చి ఆ సొసైటీ ద్వారా ఇచ్చినట్టు వాళ్ళకి అట్లా క్రియేట్ చేశారు. అంటే మాకు అడిగే అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు ప్లాంట్ లో కోతులు లోపలికి రాకుండా కొండ ముచ్చుని పట్టుకుని ఒక మనిషి కొండ ముచ్చుని తిప్పడం కోసం ఒక మనిషిని పెడతారు. ఆ మనిషికి ఆర్టిజన్ ఇచ్చారు. ఒక ఇంజనీర్ సంస్థకి వెన్నుముక లాంటి ఒక ఇంజనీర్ ని మేము 24 గంటలు ఆయన సర్వీస్ చేస్తాం. మేము ఆ ఉద్యోగానికి పనికిరామంటే అసలు అది ఎంత అన్యాయం. ముక్కు ముఖం ప్లాంట్ ముఖం తెలియని వాళ్ళు 2016 ఎప్పుడైతే వీళ్ళు ఆర్టిజన్ అని చెప్పారు అప్పటి వరకు మా గైడ్లైన్స్ మనము ప్రభుత్వానికి మన పవర్ మినిస్టర్ అయితే ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి దగ్గరికి తీసుకెళ్ళి మనకి మంచి జరుగుతుందని ఆశిద్దాం. కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను. ముందు మనం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.